ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం తమ్మవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వ వాటర్ ట్యాంక్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రధానంగా ప్రతి గ్రామంలో త్రాగునీటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకునే దిశగా వాటర్ ట్యాంకులను నిర్మించి ప్రారంభించడం జరిగిందని, కూటమి ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ రోజు తమ్మవరం గ్రామంలో సుమారు ₹1,00,00,000తో వాటర్ ట్యాంకులను ప్రారంభించి గ్రామంలో ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్లు ఇచ్చి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కూటమి నాయకులు నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, పెంకే శ్రీనివాస్ బాబా, చప్పిడి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, ముసలయ్య, సీతయ్య దొర, తాతాజీ వెంకటరమణ, వీరనాగేశ్వరరావు, శ్రీ పద్మరాజు, లోకేష్, మణేశ్వరరావు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. కొండబాబు గారు చెప్తే అలా దాన్ని ఆపేయడం జరిగింది. దాన్ని ఈవేళ గవర్నమెంట్ టీడీఎస్ బాండ్ ఇచ్చేసింది. బాండ్స్ అది మున్సిపాలిటీకి వచ్చేసింది. అది ఆ భూమి దానిని ఈవేళ మళ్ళీ తిరిగి అమ్మడానికి 24 మంది 25 మంది బ్రోకర్లు తిరుగుతూ ఉన్నారు కాకినాడలో. దాన్ని కోటక్ మహేంద్ర బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల్లో దాని మీద లోన్ తెచ్చేసుకోవడానికి ఆ డూప్లికేట్ కాగితాలని అది ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం నేను కూడా దాని మీద ఒక 50,000 పెట్టి మోసపోయాను. అది ఆ భూమి. అటువంటి ఆ భూమి చాలామంది అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు. దయచేసి నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఆ భూమి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ టీడీఆర్ బాండ్స్ తీసుకోవడం జరిగింది. ఆ భూమి దగ్గరికి ఎవరు కూడా అది కొంటే మోసపోతారు. దాన్ని కొనడం కానీ బ్యాంకులు కానీ అది పెట్టుకుని దాన్ని తాకట్టు పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వక్కర్లేదు. అవి అంతా ఆల్రెడీ టీడీఆర్ బాండ్స్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఆ భూమి అయితే దాఖలైనదని చెప్పి మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తాం. 32 వరకు అయ్యని చెప్పేసి ఎమ్మెల్యే గారు వివరించడం జరిగింది. మనందరూ గుర్తుపెట్టుకోవాలి, 1, 2 బాధ్యతలు. మన పర్యావరణం కాపాడుకున్నాం. 2, మనకి ప్రభుత్వం ద్వారా వచ్చిన మంచినీటిని జాగ్రత్తగా వాడుకోవాలండి. అర్థమైనా? ఈ ఫండింగ్ తీసుకురావడం కోసం మన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కృషి చేసి అందరికీ ఆయన నియోజకవర్గ రాష్ట్రం అంతటా కూడా ఎక్కడ కూడా మంచినీటికి సంబంధించిన లోటు ఎక్కడ ఉండకూడదు. తాగునీరు అందరి హక్కు డ్రింకింగ్ వాటర్ మీద. సో అందరికీ ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంటికి కూడా 55 లీటర్ ప్రతి మనిషికి తాగునీరు అందజేయాలని చెప్పి ఉద్దేశంతో మనకి ఈ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో గ్రామ పరిచయాలు అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వ పరంగా మీకు వచ్చిన పథకాలన్నీ కూడా మీరు తీసుకోవాలి. అలాగే మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ అప్పు 10 లక్షలు చేసేసిపోయారు. ఆ 10 లక్షలకే వడ్డీ కట్టవలసి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంకా స్టార్ట్ చేయడానికి, ఈ పెన్షన్లు ఇవ్వడానికి ఆ రాష్ట్రం మీద భారం పెరిగిపోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఒకే గవర్నమెంట్, ఒకే ప్రభుత్వం, ఒకే పార్టీ, కూటమి పార్టీ అలా కంటిన్యూగా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తే ఇది సక్రమైన మార్గంలోకి వెళ్తుంది రాష్ట్రం. అది మన ప్రజలందరూ, మీరందరూ కూడా ఆలోచించి ఈ ప్రభుత్వానికి మీరు మళ్ళీ ట్రిప్ కూడా మద్దతు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఈ 5 సంవత్సరాలు అయిపోతుంది, అంతా సరి చేసినప్పటికీ దీని మీద ఉన్న అన్నీ తినేసేసి దీన్ని మళ్ళీ పాడు చేసే రాష్ట్రాన్ని మళ్ళీ పోతున్నారు. ఇలాంటిది లేకుండా ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం అందరికీ మీరు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలి. కార్యక్రమాలు వేళంతా కూడా అదే కార్యక్రమాలు చేశారు. నిజంగా మహిళలందరూ కూడా చేతులకు పలికారండి. ఎందుకంటే మహిళలకు ఇంట్లో కావాల్సింది పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, రాగానే ఇచ్చేది మంచినీరు ఇస్తేనే కానీ వారికి దొరుకుతుంది. మంచినీళ్ళు వ్యవస్థను ఈవేళ నానాజీ గారు గతంలో చెప్పినట్లుగా మేము మౌలిక సదుపాయాలు చేస్తాము అనే విధంగా నానాజీ గారు చెప్పడం జరిగింది. ఆ మౌలిక సదుపాయాల్లో ప్రధానమైన మంచినీరు. ఆ మంచినీరుని ఈవేళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక అపర భగీరథుల్లాగా, నిజంగా చెప్పాలంటే అపర భగీరథుల్లాగా ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఎక్కడా కూడా మంచినీటి కొరత లేకుండా ప్రతి ఒక్క ఇంట్లోని కూడా నాకు కనెక్షన్ లేదు, కొనే కనెక్షన్ లేదు అనే మాట రాకూడదని చెప్పేసి ప్రజలందరికీ కూడా పొద్దు నుంచి కూడా మీ పంచాయతీల్లో ట్యాప్ గురించి, కనెక్షన్ గురించి మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వెంటనే మీకు
అమ్మవారు